హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్. సో జిమ్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది. తెలుసు కదా మీ అందరికీ, అయితే మధ్యాహ్నం పూట అయితే జిమ్ పోతున్నా. బయట చూస్తేనేమో వేడి తట్టుకోలేకపోతున్నాం. సో ఎండ ఎట్లా ఉందా అంటే ఘోరం ఉంది. అసలు దిమాగ్ పనిచేస్తలేదు ఈ ఎండకి. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా, జిమ్కి అయితే వెళ్ళాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం వర్కౌట్ అయితే స్కిప్ చేయొద్దు, వర్కౌట్ అయితే ఆపొద్దు. సో అందుకని మొత్తం ప్యాక్ అయితే అయిపోయినా, చూస్తారు కదా, మొత్తం ప్యాక్ చేసుకున్నా. అండ్ ఇక ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయి జిమ్కి వెళ్ళిపోయి చాలా రోజులు అయితే అయిపోయింది. హెయిర్ కానీ బియర్డ్ కానీ పెరిగిపోతుంది. చీపిద్దామా పెంచుదామా అని అర్థమవుతలేదు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మా ఇంట్లో ఒకసారి చేపిస్తే మంచిగా ఉండు, ఇంకోసారి ఏమో అట్లే పెంచితే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే రెండు విధాలుగా ఆలోచిస్తుంది మన దిమాగ్ అనేది. ఎస్పెషల్లీ నాకైతే డిఫరెంట్గా ఆలోచిస్తుంది. ఒకసారి చేయించుకున్న తర్వాత ఎందుకు చేయించుకున్నాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఏంటి, చేయించుకోకపోతే చేయించుకుంటే మంచిగా ఉండదు కదా అని అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మన మైండ్ అయితే కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అటు ఇటు తిరిగి నేనైతే జిమ్కి అయితే వచ్చేసిన. ఈ ఎండల పెద్ద సాహసమే చేసిన అనుకోవాలా. మామూలుగా లేదు, ఆ ట్రాఫిక్లా ఈ ఎండల అస్సలు అవ్వలే. కానీ ఇక తప్పదు కాబట్టి జిమ్కి అయితే వచ్చి పడేసిన. ఒక పని అయితే అయిపోయింది. సో ఇక నాకైతే రేపటి నుంచి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ముందు వీడియోలో చెప్పిన, రేపటి నుంచి అయితే నాకైతే వేరే అయితే జాబ్ వచ్చింది. సో ఫస్ట్ నుంచి నేను ఎక్కడైతే వెళ్తున్నా. సో దానికి ప్రిపరేషన్ అంతా జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. అండ్ ఫైనలీ నాకైతే ఒక ఐడి కార్డ్ అయితే వచ్చేసింది, సో కంపెనీ తరఫు నుంచి. సో గైస్, ఇదైతే మన ఐడి కార్డ్, జిమ్ ట్రైనర్, ఖైదం ఫిట్నెస్ సెంటర్. మనకు స్కూల్లో ఐడి కార్డు ఎట్లా ఉంటుందో చిన్నప్పుడు, సో పెద్ద అయిన తర్వాత మనకు ఒక ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఐడి కార్డు మనం వేసుకొని వెళ్తే ఒక ఫీలింగ్ వేరు ఉంటుంది అనమాట. ఒక అలాగే ఉంటుంది ఆ ఫీలింగ్ మొత్తం. ఇక మొదలెడదామా వర్కౌట్. మీరు చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు అది కూడా ఇంక్లైన్ అయినా ఫ్లాట్ అయినా డిక్లైన్ అయినా ఏ చేసినా, ఏ వేరియేషన్ చేసినా కానీ కాంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. హోల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నేను పైన 1 సెకండ్ హోల్డ్ చేస్తున్నా, కిందకి మెల్లగా తీసుకొస్తున్నా, అండ్ మళ్ళీ 1 సెకండ్ హోల్డ్ చేసి మళ్ళీ స్లో డౌన్ చేస్తున్నా. సో మీరు పైకి పుష్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్గా పుష్ చేయొచ్చు, కిందికి వచ్చేటప్పుడు మాత్రం టువర్డ్స్ గ్రావిటీ చాలా స్లోగా తీసుకురావాలి. మీరు కౌంట్ చేసుకోండి, ఒక 3 సెకండ్స్ కౌంట్ చేసుకుంటూ కిందకి తీసుకురండి. పైన పుష్ చేసేటప్పుడు మాత్రం స్పీడ్గా పుష్ చేయండి. కానీ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏ వర్కౌట్ చేసినా, ఏ వేరియేషన్ చేసినా మైండ్ మజిల్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. వర్కౌట్ చేసి చాలా గ్యాప్ అయింది కదా. ఏమవుతుందంటే వెయిట్ లిఫ్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఎక్కువ వెయిట్ లేపలేకపోతున్నాం. సో అందుకే అంటారు మనం వర్కౌట్ చేసేటప్పుడు గ్యాప్ ఇవ్వద్దని చెప్పి. సో గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే స్ట్రెంత్ తగ్గిపోతుంది, మనకున్న స్ట్రెంత్ మొత్తం తగ్గిపోతుంది. సో తర్వాత ఏం చేస్తాం, మనం బిగినర్స్ లాగా మెల్లమెల్లగా తక్కువ వెయిట్ వేసుకొని కొట్టాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ అడ్వాన్స్ ఎంతో వెయిట్ వేసుకొని కొట్టి మళ్ళీ తక్కువ కొట్టాలంటే మనకు బాధ అవుతుంది. కానీ కొన్నిసార్లు తప్పదు, ఎందుకంటే ఇది
మన చేతుల్లో ఏం లేదు. సో మనం ఏంటంటే ముందు నుండే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తుంటుంటే స్ట్రెంత్ అనేది అట్లే ఉంటుండే. సో దీని ద్వారా ఏమైందంటే ఉన్న స్ట్రెంత్ తగ్గిపోయింది. ఆ స్ట్రెంత్ని మళ్ళీ బిల్డ్ చేస్తున్నాం, మళ్ళీ వర్కౌట్ చేసి, కాబట్టి మొత్తం తగ్గిపోయింది. సో స్టిల్ ట్రై అయితే చేస్తున్నా, మంచిగా స్ట్రెంత్ ఉపయోగించే పుష్ చేస్తున్నా, మ్యాక్సిమం అయితే పుష్ చేస్తున్నా రెప్యుటేషన్స్ రావడానికి. బట్ స్టార్టింగ్లో రావు, మెల్లమెల్ల 1 వీక్ 10 days 15 days అట్లా 2-3 weeks తర్వాత మళ్ళీ మన పాత స్ట్రెంత్ అనేది మనకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడే మనం ఒక ఆట ఆడుకోవచ్చు. మనం ఎట్లా అంటే అట్లా ఎంత వెయిట్ అంటే అట్లా వెయిట్ కొట్టచ్చు. స్టార్టింగ్ మనం స్ట్రెంత్ లేదు కదా అని చెప్పి ఎట్లా అంటే ఈగో లిఫ్టింగ్ చేయొద్దు అనమాట. ఈ పాయింట్లో, ఈ మూమెంట్లో ఈగో లిఫ్టింగ్ అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఈగో లిఫ్టింగ్ చేస్తే మనకి ఇంజరీస్ అవ్వడం తప్ప ఏం ఉండదు. సో మజిల్ స్ట్రెంత్ ఉండదు, అంటే మజిల్ పెరగదు, ఏం ఉండదు అనమాట. అందుకని ఈగో లిఫ్టింగ్ ఎప్పుడు చేయొద్దు. గైస్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఫుల్ హెవీ అయితే వేసేసిన. సో వచ్చినంత వరకు అయితే వెయిట్స్ అయితే బాగానే లేపిన. స్ట్రెంత్ పోయిందనుకున్నా కానీ లేదు, కొద్దిగా అయితే ఉంది. మరి మొత్తం కంప్లీట్ అయితే తగ్గిపోలేదు స్ట్రెంత్ అయితే, అట్లే దాచి ఉంది నాకు కొద్దిగా. సో చెస్ట్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బయట చూస్తేనే భయం వేస్తుంది నాకు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి ఎట్లా పోవాలని చెప్పి. ఫుల్ వేడి కాలు తగులుతుంది, ఎండేమో కానీ అదే మొత్తం వేడైపోతుంది. బండి నుంచి హీట్ తగులుతుంటుంది, పైనకి వెళ్ళి ఫుల్ హీట్. అసలు అర్థమవుతలే. ఎట్లా కొట్టలేక రప్ప ఇంటికి అయితే కొట్టేసి ఇంటికి పోయి రెస్ట్ తీసుకొని పడుకొని కొద్దిసేపు మంచిగా చిల్డ్గా రిలాక్స్ అయిపోయి, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అలా షేక్ అయితే తాగేసి ఇక నైట్ యాజ్ యూజువల్ మనకు ఐపీఎల్ సీజన్ కదా, మంచిగా మ్యాచ్ చూసుకుంటా చిల్ అయిపోదాం. సో నేనైతే ఇంటికి వచ్చేసిన. సో వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఫుల్ అయితే ఆకలిస్తుంది. ఎండకు వచ్చి ఫుల్ అయితే రాగానే ఒక 1 లీటర్ వాటర్ అయితే తాగేసిన. ఏంటంటే ఈ హ్యూమిడిటీ తట్టుకోలేకపోతున్నాం, ఈ ఎండ, ఈ వేడి. మాది ఇంకా 3rd floor, మాది ఇంకా డైరెక్ట్ వేడి కొడుతుంది బిల్డింగ్కి. సో ఫ్లోర్కి మంచి డైరెక్ట్ ఎండ కొట్టేసరికి ఏమవుతుందంటే కింద వేడి, పైన వేడి, మొత్తం వేడిలో బతుకుతున్నట్టుంది, ఏదో డీప్ ఫ్రై చేసినట్టుంది. సరే ఏదైతే అది ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటుంది, మహా అయితే ఒక 2-3 months ఉంటుంది. 2-3 months ఇట్లా ఇది గడిపేయాలి ఇక. సో ఇంకా మ్యాటర్ వచ్చేస్తే ఇక డైట్ అయితే నార్మల్గా అయితే స్టార్ట్ చేసిన. మరీ ఓవర్ డైట్తోనే పోతలేను, జస్ట్ నార్మల్గానే బేసిక్ డైట్తోనే వెళ్తున్నా. సో చికెన్ అయితే ఇంక్లూడ్ ఉంది,
ఎందుకంటే మనకు చీప్ అండ్ బెస్ట్గా ఈజీగా అంత తొందరగా చేసేది ఈజీగా అవైలబుల్గా ఉండేది అయితే చికెన్ ఒకటే, మనకు చికెన్ ఎగ్స్. సో ఇవి కాబట్టి మన సో ఇక మీల్ అయితే ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో ఇక నేనైతే లేట్ చేయకుండా అయితే నేనైతే తినేస్తా. ఏం లేదు స్పెషల్ అనుకుంటున్నారు, ఏం స్పెషల్ ఉండదు ఇంట్లో. మీల్ ఏవో పెద్ద పెద్ద అంటే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద ఏదో తినేస్తారు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్ డైట్తో ఉంటారు. ఆఫ్ సీజన్లో కూడా మంచి డైట్తో ఉంటారు. అట్లేం లేదు, ఉంటారు వాళ్ళు పర్ఫెక్ట్ డైట్తో ఉంటారు. ఎప్పటిదాకా అంటే వాళ్ళ కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా పర్ఫెక్ట్ డైట్తో ఉంటారు. రిమైనింగ్ డేస్లో ఆఫ్ సీజన్లో కానీ ఏ సీజన్లో అయినా కానీ రిమైనింగ్ ఆఫ్ సీజన్ ఉంటుంది కదా, ఆఫ్ సీజన్లో మాత్రం అంత పర్ఫెక్ట్ ఎవ్వరు మెయింటైన్ చేయలేరు. మెయింటైన్ చేయొచ్చు కొంతమంది బాడీ బిల్డర్స్ అయితే ఆఫ్ సీజన్లో కూడా మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు చేయగలుగుతారు. కొంతమంది మాత్రం ఏంటంటే రెస్ట్ ఇస్తారు, బాడీకి మెయిన్ ఏంటంటే రెస్ట్ ఇస్తారు. సో ఈ ఎండకి అంత మంచి పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం అంటే అది ఒక ఏమంటారు అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఈ ఎండకి వేడికి ఎస్పెషల్లీ సమ్మర్లో పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు, చాలా టఫ్ అండ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో మనమైతే అంత మంచి డైట్ అయితే మెయింటైన్ చేయట్లే. సో మనం బ్రేక్ ఇచ్చినాం జిమ్కి అయితే. మొన్నటిదాకా 1 month అయితే మనం చేయలేదు జిమ్ అయితే. సో వర్కౌట్కి బ్రేక్ ఇచ్చినాం కాబట్టి మెల్లమెల్లగా డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ పోతా. సో మీదనే అన్నీ ఒకటేసారి డైట్ వర్కౌట్ హెవీ లోడ్తో చేయాలంటే బాడీ కూడా అంత మంచి సపోర్ట్ చేయదు. సో చేద్దాం మెల్లమెల్లగా మీల్ స్టార్ట్ చేసుకుంటూ చేద్దాం. సో చూపిస్తుంది చూడండి ఏం తింటున్నా అంటే వర్కౌట్ అయిపోయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ ఏముండదు, జస్ట్ సింపుల్ రైస్ ఉంది, చికెన్ ఉంది, కొద్దిగా పప్పు, అంతే. ఇదే డైట్, ఇంకేం లేదు. ఇక ఇంకేం యాడ్ చేయదలుచుకోలేదు ఇప్పట్లో. చూసారు కదా, ఏం లేదు, జస్ట్ సింపుల్ రైస్ చికెన్ పప్పు అంతే. జస్ట్ మీ ఇంట్లో దొరికేదే, అందరి ఇళ్ళలో అవైలబుల్గా ఉండేదే. సో ఇక మరీ డిఫికల్ట్గా చూసారా మాట్లాడుతుంటే ఎంత వేడి వస్తుందో, చెమటలు కాడుతున్నాయి వీళ్ళకి వెళ్ళైతే. సో ఇప్పుడే ఫ్రెష్ అయినా అప్పుడే చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇవాళకైతే ఇంతే గాయస్. ఇక నేనైతే నా లంచ్ అయితే చేసేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ అండ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.